సరే, నేను డాక్టర్ సంధ్య. ఈ వీడియోలో మనకి వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గులు అండ్ సీజనల్ ఫ్లూస్ ఇటువంటి వాటికి మనం హోమియోపతిక్ చిన్న కిట్ అనేది ఎలా తయారు చేసుకుంటాం అనేది నేను మీకు చెప్తాను. ఎక్కువ నేను చెప్పట్లా, ఒక 7 or 8 రెమెడీస్ చెప్తాను. సో వర్షాకాలంలో ఎవరైనా మనకి పిల్లలైనా పెద్దవారైనా ఫ్రీక్వెంట్ గా ఇబ్బంది పడుతున్నారంటే ఈ 7-8 రెమెడీస్ మీరు దగ్గర ఉంచుకోండి. సో చాలా బెటర్ గా ఉంటుందండి. ఇవి మినిమల్ కాస్టే ఉంటాయి, మనకి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు. సో ఎవరైనా హోమియోపతిని ట్రస్ట్ చెయ్యాలా వద్దా అలా ఏదన్నా ఒక ఇబ్బందిలా అనిపిస్తూ ఉంటే ఇది తీసుకోండి. సో వీటి రిజల్ట్స్ అనేవి చాలా అమేజింగ్ గా ఉంటాయి. మీకు కూడా ఎవరికైనా ఇచ్చినా సరే సో ట్రై చేయండి డెఫినెట్ గా. అండ్ ముఖ్యంగా ఏంటంటే మనకి సీజనల్ లో చాలా మంది తరచూ జలుబు దగ్గు ఒక నెల రోజులు అలా ఉంటూనే ఉంటుంది, తగ్గదు. సో వాటిని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ సెల్ఫ్ ఇమ్యూనిటీ రైజ్ చేస్తుంది పిల్లల్లో. సో ఒకసారి వస్తే రెసిస్ట్ అయిపోతారు, మరొకసారి మనకి రిలాక్స్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా ఈ ఒక 7-8 రెమెడీస్, నేను 25-30 రెమెడీస్ హెవీ కిట్స్ నేను చెప్పట్లా, జస్ట్ ఏంటంటే మనకి సీజనల్ గా మేజర్ గా అన్నిటినీ కవర్ చేసే ఒక ఫ్యూ రెమెడీస్ అది. సో వాటిలో మొదటిది ఏంటంటే మనం ఎక్కువగా ఎగ్జిబిట్ చేసే ఇబ్బంది ఏంటంటే జలుబు. అది ఫ్రీక్వెంట్ గా మనకి ముక్కు కారడం, జలుబు ఇవి వస్తూ ఉంటాయి, అలర్జిటిక్ రైనైటిస్ లాగా. సో వాటికి మనం తీసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే అలియం సెప. ఇది కూడా 30లోను. యాక్చువల్గా డోసేజ్ కానీ టైం పీరియడ్ కానీ నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో డెఫినెట్ గా నేను మీకు చెప్తాను ఎన్ని రోజులు వాడాలి, ఎంత పొటెన్సీ వాడాలని. జస్ట్ ఇప్పుడు డ్రగ్ మనం తీసుకోవాల్సిన వ్యాధి తాలూకా లక్షణాలు మాత్రం నేను చెప్తూ ఉంటాను. సో అలియం సెప అనేది మన కామన్ కోల్డ్, ఈ ముక్కు కారడం వాటికి వేసుకుంటాం. అండ్ తర్వాత కాలిబ్రోమాటమ్. సో ఈ ముక్కు కారడం అనేది మనకి నాసల్ డిశ్చార్జ్ ఎల్లోగా అవుతుంది, సేమ్ జలుబు ఉంటుంది. ఒక 2 or 3 days తర్వాత మనకి జలుబు వచ్చిన తర్వాత గట్టి పడుతూ ఉంటుంది మ్యూకస్. సో ఆ స్టేజ్ లో ఈ కాలిబ్రోమాటమ్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో అటువంటి కంప్లైంట్స్ కి. అండ్ మనకి సైనసైటిస్ కూడా చాలా మంది మనకి ఈ ఒక ట్రావెలింగ్స్ తర్వాత కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ గా సైనసైటిస్ కి గురవుతూ ఉంటారు ఈ సీజన్ లో. సో అటువంటి వారు కూడా కాలిబ్రోమాటమ్ ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. అండ్ ఇంకొక రెమెడీ ఏంటంటే మనకి మెర్క్సాల్. అది మనకి మెర్క్సాల్ ఏంటంటే ఈ సోర్ థ్రోట్ ఉంటుంది, గొంతు నొప్పి, బొంగురు పోవడం, రకరకమైన అనీజీనెస్, ఈ గవదలు వాచడం లేకపోతే టాన్సిల్స్ ఇవన్నీ కూడా వాస్తూ ఉంటాయి. సో అటువంటి వారు మనకి మెర్క్సాల్ అనేది ట్రై చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సడన్ గా ఫీవర్స్ ఆన్ సెట్, మనం ఎక్కడి నుంచో ట్రావెలింగ్ చేసి వస్తారు, లేదా బయటికి చల్లగాలికి ఎక్స్పోజ్ అయ్యి వస్తారు, సడన్ గా రావడంతోనే ఒళ్ళంతా అనీజీగా ఉండి జ్వరం వచ్చేస్తుంది. సో వెరీ అక్యూట్, ఎటువంటిగా లేకుండా వెరీ ఏమంటారు ఒక షాక్ లాగా జ్వరం వచ్చేసింది. సో అటువంటి వాటికి ఎకోనైట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొంతమందికి సెమిదే కండిషన్, మనకి చల్లగాలులకి ఎక్స్పోజ్ అయ్యి వస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి జ్వరం కన్నా ఏంటంటే కళ్ళు ఎర్రగా అవ్వడం, అలాగే మనకి మొహంలో ఎరుపుదనం ఉండడం అండ్ గొంతు కొంచెం అనీజీనెస్, అప్పుడే కొంచెం ఫీవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అది మీకు ఎకోనైట్ కి బెల్డోనాకి చాలా తేడా ఉంటుంది. ఎకోనైట్ లో ఎరుపుదనం ఉండదు అండ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి, నార్మల్ గా మనకి కొంచెం రెస్ట్లెస్ గా ఉంటారు. బట్ బెల్డోనాలో ఏంటంటే మొహం ఎర్రగా, మూతి ఎర్రగా అయిపోయి కంజెషన్ స్టేట్ లో ఉంటుంది. హెడేక్ కూడా మనకి వస్తూ ఉంటుంది, తలనొప్పి, గొంతు నొప్పి, అనీజీనెస్ తో ఉంటూ ఉంటారు. సో అటువంటి కండిషన్ లో బెల్డోనా అనేది బాగా యాప్ట్ గా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే మనకి ఇప్పుడు ఈవెన్ దో రైనీ సీజన్ అయినా కొంతమంది మనకి ఈ వాటర్ పార్క్స్ కి వెళ్ళడం కానీ లేకపోతే సిఎఫ్నిటీ ప్లేసెస్ కి వెళ్ళడం, లేకపోతే మనకి ట్రావెలింగ్స్ చేసి వస్తూ ఉంటారు చల్లటి ప్రదేశాల నుంచి. సో అటువంటి వారికి ఏంటంటే డల్ కెమెరా హెల్ప్ అవుతుంది. సో డల్ కెమెరాలో జ్వరం, జలుబు, తక్కువ అన్నీ ఉంటాయి. బట్ వీళ్ళకి ఎక్కువ ఏంటంటే ట్రావెలింగ్ హిస్టరీ ఉంటుంది. సో ట్రావెలింగ్ హిస్టరీ పర్టికులర్ గా వీళ్ళు నీటిలో మునిగి వస్తూ ఉంటారు, అంటే మనకి ఒక సముద్రాలు కానీ అలా వెళ్ళి వస్తూ ఉంటారు. పర్టికులర్ గా గాలి తగిలి వచ్చేది ఏంటంటే ఎకోనైట్, బెల్డోనా. సో ఇక్కడ అది మీరు గుర్తు పెట్టుకొని మీకు తగ్గట్టుగా తీసుకోండి. అండ్ ఇంకొక రెమెడీ ఏంటంటే మనకి ఆర్సనిక్ ఆల్బమ్. ఈ ఆర్సనిక్ ఆల్బమ్ అనేది మనం ఈ సీజన్ లో చెప్పాలంటే ఒక యాంటీబయాటిక్ లాగా మీకు హెల్ప్ అవుతుంది అన్నిటికీ, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ, ప్రతిదీ. అండ్ సారీ, మీరు చాలా మంది అడిగారు మనకి ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు దొరుకుతున్నాయని. బట్ ఈ వ్యాధుల్ని చెప్పే దానిలో ఏంటంటే ఎక్కువ శాతం మనకి అలా వస్తూ ఉన్నాయి. అది మనకి జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, లేకపోతే ఆందోళనగా ఉన్నా, ఎటువంటి కండిషన్స్ లో ఉన్నా సరే మనం
ఆర్సనిక్ అనేది వేసుకోవచ్చు. ఫీవర్స్ అండ్ కొంతమంది ఫుడ్ మనకి ఎక్కడో వెళ్ళొస్తూ ఉంటారు, ఆహారం సరైన ఆహారం ఉండదు, లేకపోతే అక్కడ దొరికింది తినడం, లేదా కొంచెం ఏదైనా కొంతమంది బయట ఫుడ్స్ తిన్నా వామిటింగ్స్ లేదా మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అటువంటి కండిషన్స్ లో కూడా ఆర్సనిక్ ఆల్బమ్ అనేది చక్కగా వాడుకోవచ్చు. సో ఇది నేను అన్నట్టుగా యాంటీబయాటిక్, సో వైల్డ్ యూసేజ్ ఉంటుంది, సేఫ్ గా వేసుకోవచ్చు. అండ్ ఇంకొక రెమెడీ ఏంటంటే మనకి బ్రేయోనియా. అది బ్రేయోనియా అనేది ఎప్పుడు కూడా ఈ దగ్గుకి వాడతాం. అది ముఖ్యంగా డ్రై కాఫ్, అది ఎంతకి తగ్గని పొడి దగ్గు, రాత్రి నిలబెట్టేసే దగ్గు ఏంటంటే బ్రయోనియా వాడుకోవచ్చు. అండ్ ఇంకొక రెమెడీ మనకి ఏంటంటే యాంటీమోనియం టార్టారికం. ఇక్కడ డ్రై కాఫ్ ఉండదు, అది మనకి మ్యూకస్ పడుతూ ఉంటుంది, ప్రొడక్టివ్ గా ఉంటుంది, అంటే దగ్గు కఫం పడుతూ ఉంటుంది, కఫం కళ్ళి ఇది వస్తూ ఉంటుంది అనమాట. సో అటువంటి దగ్గులు మీకు రాత్రిపూటనా పొద్దునైనా అటువంటి కాఫ్ లేదా ఆయాసం వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు చాలా మంది ఆయాసం, పిల్లల్లో కూడా చాలా ఆయాసం వచ్చే సీజన్ అనమాట, ఈ గాలికి తగలడం వల్ల లేదా చల్లగాలికి, లేకపోతే స్వీట్స్ తిన్నా. సో అటువంటి వాళ్ళందరూ కూడా యాంటీమోనియం టార్టారికం అనేది ట్రై చేయొచ్చు. అండ్ ముఖ్యంగా ఇంకొన్ని రెమెడీస్ ఏంటంటే రూస్టాక్స్ అండ్ ఇఫటోరియం ఫట్. ఈ రూస్టాక్స్ ఇఫటోరియం ఫట్ లో ఏంటంటే మనకి ఒళ్ళు నొప్పులు అండ్ రూస్టాక్స్ లో ఫీవర్ కూడా ఉంటుంది. మీకు ఫీవర్ చాలా బాడీ ఎక్స్, బట్ ఏంటంటే వీళ్ళ టెండెన్సీ ఎలా ఉంటుందంటే ఫీవర్ ఉన్న లెక్క చేయరు అనమాట. సో మనం కదులుతూ ఉంటే జ్వరం తగ్గిపోయిద్దని అంత పని చేసుకుంటూ సంహవ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అనమాట. రూస్టాక్స్ వాళ్ళు పర్టికులర్ గా నొప్పులు ఉంటే అన్నీ ఉంటాయి, కానీ వీళ్ళ కదలికల ద్వారా ఏంటంటే చాలా వరకు వీళ్ళకి బాడీ అనేది పాలియేటివ్ గా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో కానీ బాడీ ఏక్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, అన్ఈజీనెస్ ఉంటుంది, కానీ కదలికలతో హాయిగా అనిపించింది. సో అటువంటి వారు రూస్టాక్స్ తీసుకోవచ్చు. అండ్ మనకి ఈఫటోరియం పర్ప్, ఇది కూడా ఫీవర్ ఉంటుంది, ఎలా ముక్కు కారుతూ ఉంటుంది, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, మనకి పర్టికులర్ గా డెంగ్యూ కానీ గునియా ఫీవర్స్ లో వచ్చే ఒళ్ళు నొప్పులు ఏదైతే ఉంటుందో అట్లాంటి నొప్పులకి ఈఫటోరియం పర్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఇవి మేజర్ రెమెడీస్ అన్నమాట. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి రైనీ సీజన్ లో ఈ రెమెడీస్ కనుక మీరు దగ్గర ఉంచుకుంటే ఖచ్చితంగా వేటికైనా మీరు వాడుకోవచ్చు. అంటే మనకి మోషన్స్, వామిటింగ్స్, జలుబు, దగ్గు, జ్వరం ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. మొత్తానికి ఇప్పుడు నేను చెప్పినట్టు సిమ్టమ్స్ ని మ్యాచ్ చేసుకోండి, ప్రతి ఒక్కళ్ళు సేఫ్ గా వాడచ్చు. అండ్ ఐడియల్ పొటెన్సీ ఏంటంటే ఇవన్నీ కూడా 30 పొటెన్సీ 30C. మనం యూజ్ చేయాల్సిన డోసేజ్ ఏంటంటే 5 pills 3 times a day ఫర్ 3 days. అది ఏ డ్రగ్ మీరు యాప్ట్ గా తీసుకున్నా 5 మాత్రలు చొప్పున 30లో తీసుకొని 3 రోజులు వేయండి. ఉదయం తిన్న తర్వాత, మధ్యాహ్నం తిన్న తర్వాత అండ్ నైట్ ఆఫ్టర్ డిన్నర్, ఇలా 3 పూట్ల వేసేసి 3 days వాడి అవాయిడ్ చేసేయండి. సో దట్ మాక్సిమం మీరు ప్రివెంటబుల్ అవుతూ ఉంటారు. అండ్ ఇది 30 అనేది సరిపోతూ ఉంటుంది అందరికీ కూడా. ఇన్ కేస్ ఇది ప్రివెంటివ్ గా వాడుకోవాలి అనుకుంటే వీటిల్లో మనం ప్రివెంటివ్ గా వేసుకోదగ్గ ఒకే డ్రగ్ ఏంటంటే సీజనల్ వైజ్ ఆర్సనికం ఆల్బమ్. ఇది 200లో మనం 15 days కి వన్స్ ఒక 10 pills కనుక తీసుకుంటూ ఉంటే చాలా వరకు రెసిస్ట్ అవుతారు. రాదు అని నేను అన్నా, వ్యాధి రాదు అని, బట్ వచ్చిన అంత తీవ్రత ఉండదు. చాలా వరకు మీకు మునుపు వచ్చిన వ్యాధి కన్నా చాలా తీవ్రత తక్కువగా ఉంటే రెసిస్ట్ అవుతూ ఉంటారు. అండ్ సీజనల్ వైజ్ మనం ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ సీజనల్ రైనీ సీజన్ వచ్చేటప్పటికి వాడే వరకు చాలా ఇంటెన్సిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఇవి ఐడియల్ పొటెన్సీ 30 అండ్ మీరు వాడాల్సింది 3 days అనమాట. సో మాక్సిమం మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ఎవరైనా హోమియోపతి ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ రెమెడీస్ ని ట్రై చేయండి. అండ్ వీటితో పాటు జనరల్ గా మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, అండ్ మనం చల్లటి వాటర్ ఎక్కువ తీసుకోకుండా ఉండడం, కాచి చల్లార్చి నీళ్లు తాగడం, అండ్ పూర్తిగా మనం క్లాతింగ్ అనేది పూర్తిగా ఉండడం, అలాగే మస్కిటోస్ కానీ ఇట్లాంటివి మనం కుట్టకుండా జాగ్రత్త పడడం, ఈ చల్లగాలికి వాటికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా ఉండడం, ఫ్రెష్ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఉండడం అనేది చాలా అవసరం. మినిమం జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండి ఈ మెడిసిన్స్ కనుక ఇంట్లో ఉంచుకుంటే మాత్రం ఈ సీజనల్ వైజ్ పెద్ద ఇబ్బంది, హాస్పిటలైజేషన్ అయ్యేంత అవసరం మాత్రం అన్ని వయసుల వారికి కూడా ఖచ్చితంగా కలగదు. సో ట్రై చేయండి మాక్సిమం. స్టిల్ ఇంకా మీకు దీనిలో డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.